మాది బూన్స్ లక్కీ కిట్టి పార్టీ 6th కిట్టి పార్టీ. మేము కిట్టీలో ప్రతిసారి భగవద్గీత శ్లోకము దాని తాత్పర్యం చెప్పుకుంటాము. ఇలా ప్రతి కిట్టీలో చెప్పుకోవడం మేము ఆనవాయితీగా పెట్టుకుంటున్నాం. కాబట్టి దాని మూలంగా ఈరోజు మా బాబు చెప్తాడంట భగవద్గీత దాని తాత్పర్యం. పిల్లలు ఈరోజు అంతా హాలిడే అయినందుకు ఇంట్లో ఉన్నారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గీతాంజలి. గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాసవివర్ధితం శృతిశిరో బీజం ప్రబుధాకురం నానాశాస్త్రరహస్య కమరతి శాంతి ప్రవాలాంకితం కృష్ణాంగ్రీదయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం భగవద్గీత చదివే ముందర ఈ శ్లోకం స్టార్టింగ్ కంపల్సరీ చదువుకున్నాకనే భగవద్గీత చదవాలి. చదువు అంటే క్లాస్ చూడండి అబ్బా ఒకసారి. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీ భగవాన్ ఉవాచ త్రైవ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం తత్కోతిష్ట పరంతప. శ్రీకృష్ణుడు పలికెను, ఓ పార్థ నువ్వు ధైర్యవంతునివి, నీ అంత గొప్ప ధనుర్ధారివి, ఇంత భయపడకు. నువ్వు యుద్ధం చేయడానికి వచ్చావు, యుద్ధం చెయ్యి. యుద్ధం చేయడానికి వచ్చి నువ్వు భయపడకు. రెండవ శ్లోక. జాతస్య హి ధ్రువో మృత్యువో ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ పరిహారద్దే నత్వం శోచితుమర్హసి. కృష్ణుడు చెప్పిండు, పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు. కావున నువ్వు దీని వల్ల శోకించవు. మళ్ళీ చెప్తాను తాత్పర్యం రెండు సార్లు చెప్పు. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి పూర్వజన్మ తప్పదు. కావున నువ్వు దీని వల్ల శోకించకు. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్. మా 5th బూన్స్ లక్కీ కిటీ పార్టీ ఈసారి మా ఇంట్లో జరగడం అయినది. ప్రతి కిటీ పార్టీలో జరుపుకున్నట్లే మేము ఫస్ట్ భగవద్గీతతో మొదలుపెట్టి తర్వాత తంబోలా గేమ్స్, అలాగే మధ్య మధ్యలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అప్పటికే మనం ఇట్లా వేసుకొని పెట్టుకోవచ్చు. స్టార్ట్ అన్నాకనే చేయాలి. వల్ల కాదు డిజైన్ పెట్టాలి. ఇలా వేసుకోవాలి. ఒకవేళ ఇది పడింది అనుకోండి, మా అన్నయ్య పెట్టుకోండి, ఏం కాదు. ఏ చెయ్యైనా వాడొచ్చా? నేను వాడుతున్నానా? మీ మమ్మీ వాడొద్దంటుంది, వాడమంటుంది. ఇలా వాడొద్దు బెట్ట. అది పడేంత వరకు కూడా మనం ఇట్లా అనుకోవచ్చు. చూడండి, అంటే ఇది ఎన్ని సైడ్ అయినా పెన్సిల్ భారీ. ఇలా గేమ్స్ ఎక్స్ప్లెనేషను, మధ్యలో మధ్యలో కుళ్ళు జోక్స్, నవ్వుకోవడం సరదాగా. గేము ఆడడమేమో కానీ మేము గేమ్ ఆడినంతసేపు ఆ గేమ్ గురించి చర్చలే సరిపోయింటాయి మాకు. ప్రతి గేమ్ని మేము స్పోర్టివ్గానే తీసుకొని ఆడుకుంటుంటాము. ఎవరు కసితో ఇది నేను గెలివిచ్చి తీర్చాలి అంత ఆడము. అందరం మంచిగా హ్యాపీగా ప్రతి గేమ్లో ఎంజాయ్ చేసుకుంటూ సరదాగా. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను కదా, మేము ఇక్కడ మంచి కిట్టి పార్టీలో బాగా రిలాక్స్ అవుతూ ఇట్లా గేమ్స్ పెట్టుకుంటూ ఈ ఉన్న
2 అవర్స్ మాత్రం మేము మంచిగా ఇట్లా గేమ్స్తో ముచ్చట్లు పెట్టుకుంటూనే లేడీస్ అంతా గడుపుతాము. గేమ్ ఆడేటప్పుడు కొందరికి గేమ్ ఇంట్రెస్ట్ రాక అంటే ఇంత ఇలా ఉంది అలా ఉంది అని అనుకుంటూనే సరిపోతుంటుంది మాకైతే. ఆ గేమ్లో ఎన్నో ట్విస్ట్లు ఉంటాయి. బట్ గేమ్స్ అనేసరికి అందరు చిన్నపిల్లలకు అసలు ఎంతో క్యూరియాసిటీగా ఇంట్రెస్ట్గా ఆ గేమ్కి వెళ్ళి చూసుకుంటూ గెలవాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ అవి పోతూ ఉంటే పడుతూ ఉంటే అబ్బాబ్బాబ్బా అసలు ఎంత ఎంజాయ్ చేస్తుంటాము. ఒకరు ఆడుతూ ఉంటే పక్కన వారు వాళ్ళని ఎలా అంటే మార్క్స్ తక్కువ వచ్చేటట్లు చేయడము, డిస్టర్బెన్స్ చేయడము, మేము ఒకరు గెలవాలని చెప్పి పక్కవారిని బాగా డిస్టర్బెన్స్ చేయడము. కానీ ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా ఆడేతోళ్ళు మాత్రం కాన్సన్ట్రేషన్గా ఆడుతుంటారు, ఎవ్వరు ఏం పట్టించుకోరు. అసలు ప్రతి గేమ్ ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆడినాము. గెలవాలని కసితో ప్రతి ఒక్కరు అలానే ఆడినారు. ఈ గేమ్ ఎలా అంటే ఇలా అన్ని గ్లాసులు పెట్టాలి, ఫస్ట్ దాని మీద బాల్స్ పెట్టాలి, ఇలా ప్రతి ఉల్టా పెట్టింటాం కదా కప్ని బాల్ని ఎత్తేసి ఆ కప్లో పాడేయాలి. అదే ఆ గేమ్ది. ఫస్ట్ ఇది పడదేమో అని అందరూ అనుకున్నారు, కానీ బాగానే పడినాయి, చాలామందికి బాగానే పడినాయి. ఫస్ట్ ఆ పెన్స్ ఆ గాజులు వేసి గేమ్ని మాత్రం అగ్రి చేయలేకపోయినారు, పడుతున్నాయి లేస్తున్నాయని. కానీ నేను చూపించినప్పుడు అయితే ఏం పడలేవు కదండి, అంటే నేను ఒక 2 నిమిషాలు ప్రాక్టీస్ చేశానులే వీళ్ళకి చూపించాలన్నట్లు. కానీ అది కొంచెం ఇబ్బందిగానే ఉంది, అయినా కూడా ఆడినారు మా వాళ్ళు, సాధించినారు. మేము కిట్టి పెట్టినప్పుడు హాలిడే అయ్యేసరికి చాలామందికి పిల్లలు వెంటొచ్చినారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ కిట్టి పార్టీస్ ఇలా ఉంటాయని తెలియదు, ఎందుకంటే ఎప్పుడు మేము స్కూల్ టైమ్స్లోనే పెట్టుకుంటాము. ఇలా చాలా రేర్గా హాలిడే టైంలో పెట్టుకునేది. వాళ్ళు ఫస్ట్ బోర్ ఉంటుందేమో కిట్టి పార్టీ అంటే మాకేం సంబంధం అనుకున్నారు, కానీ వాళ్ళు కూడా కూర్చొని గేమ్స్ ఇట్లా ఒక చూపేసి వాళ్ళు కూడా ఆడాలి అని ఇలా ఆడతారా మీరు కిట్టి అంటే ఇట్లా ఉంటుందా మేమేమో అనుకున్నాము, కానీ బాగుంది కదా గేమ్ అని అన్నారు. గేమ్స్ బాగున్నాయి, ఇలా ఎంజాయ్ చేస్తారా మీరు లేడీస్ అంతా గెట్ టుగెదర్ అయ్యి అని వాళ్ళు అనడము. నేను పెట్టిన 2 గేమ్స్ మాత్రం మా ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒకటేమో తిట్టుకుంటూ ఆడుతున్నారు, ఇంకొక గేమ్ని అయితే బాగా ఆడినారు. ఏమంటే గాజులు ఇలా పెన్తో అనుకుంటూ వచ్చి ఇంకొక కప్లో పడాలి కదా, అదొక్కటి కొంచెం ఇబ్బంది పడినారు. కానీ స్పోర్టివ్గా తీసుకొని సాధించినారు. ఇంతకు మొత్తం మీద ఏం తగ్గేదే లేదనుకుంటూ అన్నారు. ప్రతి ఒక్కరు మేమీద ఆడగలమా, మా వల్ల ఏడవుతుంది, బాల్ ఎప్పుడు పడాలి, మా ఇంట్లో పోయి పడతాయా తిప్పేస్తే. అసలు ఈ బాల్స్ మీద కూడా ఎన్ని కుళ్ళు జోకులు వచ్చినాయండి అసలు. ఓకే, ఇంతకైతే ప్రతి ఒక్క గేమ్ అందరూ సాధించినారు మా వాళ్ళు. హ్యాపీగా అందరం ఎంజాయ్ చేశాక పసుపు కుంకుమలు పూలు తాంబూలంతో వాళ్ళని సత్కరించి కిట్టి ముగించుకున్నాం మేము. ఇంకా ఎప్పటిలాగా యాజ్ యూజువల్గా ఫోటో సెక్షన్ ఒకటి ఉంటుంది కదండి, పిల్లలతో ఒకసారి మేము ఒకసారి అలా అంత సరదాగా తమాషాగా బాగా ఎంజాయ్ చేసాం కిట్టీని అయితే. ఇదిగోండి ఇదే మా ఫోటో సెక్షన్. ఫొటోస్ వచ్చేసరికి అందరు ఎంత బుద్ధిమంతులుగా కూర్చున్నారు. ఒరిజినల్ వాయిస్లు పెడితే మాత్రం కిట్టి పాట ఇంత భయంకరంగా ఉంటుందా అనుకుంటారు, చాలా అరుపులు ఉంటాయండి. ఒరిజినల్ వాయిస్ మాత్రం అస్సలు ఎవ్వరు భరించలేరు. సరదాగా జరిగిన మా కిట్టిని చూసినందుకు అందరికీ ధన్యవాదములు.